ఓకే. మహిళా సంఘం లీడర్‌గా మంచి పేరు తెచ్చుకోవడంతోనే మీరు సర్పంచ్‌గా ఎన్నిక కావాల్సొచ్చింది. ఆ తర్వాత మీరు టీడీపీ వైపు ఎందుకు చూశారు? ఇతర కాంగ్రెస్ పార్టీ అవన్నీ ఉండగా టీడీపీ వైపు ఎందుకు చూశారు మీరు? టీడీపీలోకి ఎందుకు యాక్చువల్గా వెళ్లారు? ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా మా ఫాదరు టీడీపీ పార్టీ పెట్టినప్పుడు నేను స్టూడెంట్, నేను సంథింగ్ 8th క్లాస్ 7th క్లాస్ చదువుతున్నాను. నాకు పార్టీ గురించి అవగాహన లేదు. మా నాన్నగారు టీడీపీ పార్టీ పెట్టినప్పుడు తను టీడీపీ పార్టీకే సపోర్ట్ చేసేవాళ్ళు ఆర్గనైజేషన్ విలేజ్లో, గ్రామంలో. దాని తర్వాత మేము రాజకీయాల్లోకి మా నాన్న అలాగే ఉండడం, మేము కూడా కంటిన్యూగా నేను రాజకీయాలకు వచ్చినప్పటికి కానీ మా హస్బెండ్ ఉప సర్పంచ్ కూడా టీడీపీ పార్టీ నుంచి కొనసాగడం జరిగింది. ఇంకా పార్టీ సింబల్ మీద నేను ఎప్పుడు పోటీ చేయలేదు. పార్టీకి సర్వీస్ చేశాను, పార్టీలో కొనసాగాను, పార్టీ పదవులు చేపట్టాను, పార్టీకి బలోపేతానికి కృషి చేశాను. అంటే మీ నాన్నగారు ముందు నుంచి టీడీపీకి మద్దతుగా ఉన్నారు, టీడీపీకి సపోర్ట్ చేసేవారు కాబట్టి మీరు కూడా టీడీపీలోకి వచ్చారు. పసుపు కండువా కప్పుకున్నాను అంటారు మీరు. అంటే అదే ఆ పార్టీలోనే మా నాన్న ఉండడం, మా ఫ్యామిలీతోని మేము పార్టీలోకి సర్పంచ్గా ఉప సర్పంచ్గా ఈయన ఉన్నప్పుడు కూడా టీడీపీలోనే ఉన్నారు. తర్వాత మేము సర్పంచ్గా వచ్చినప్పుడు గ్రామాల్లో పార్టీ పదంగా ఎన్నికయ్యేటువంటి సింబల్ కాదు కాబట్టి పార్టీ సపోర్ట్ మాత్రం టీడీపీకే మా నాన్న మొదటి నుంచి చేసేవారు. టీడీపీ కాకుండా మీరు టీడీపీలో మెదక్ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలుగాను మళ్ళీ జిల్లా అధ్యక్షురాలుగా పనిచేశారు కదా, ఆ స్థాయి వరకు ఎలా వెళ్ళారు టీడీపీలో మీరు అసలు? నేను మొదటిసారిగా సర్పంచ్గా ఎన్నికైన నాటి నుంచి కూడా ప్రతి అంశంలో, రాజకీయాల్లో కానీ గ్రామాల సమస్యల్లో కానీ యాక్టివ్గా నేను కొనసాగి తెలియంది తెలుసుకొని ఎప్పటికప్పుడు అందరితో కలిసిపోవడం, నాకు తెలియనటువంటి గ్రామీణ సమస్యల డెవలప్మెంట్లో కూడా అధికారులతో రిక్వెస్ట్ చేసి 1-2 సార్లు ఎలా నా పని జరుగుతుంది, నా గ్రామంలో ఉన్న ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలి, దీనికి మీ హెల్ప్ మీ డిపార్ట్మెంట్ నుంచి ఏం చేస్తారని చెప్పేసి వాళ్ళతో రిక్వెస్ట్గా మాట్లాడి వాళ్ళతో నా పని నేను నా గ్రామంలో ఉన్న సమస్యల మీద వాళ్ళు నా పని ఎంబటిబడి చేయించుకునేదాన్ని, అది డిపార్ట్మెంట్ పరంగా. అలాగే పొలిటికల్గా కూడా నాకు ఇచ్చిన పదవి అంటే అప్పుడు మనకి సర్పంచ్గా ఉన్నా కూడా ప్రతి పార్టీ యాక్టివిటీస్లో నేను కొనసాగి ఏది చేసినా పని చేసుకుంటూ గ్రామ స్థాయి నుంచి మనం వెళ్ళడం జరిగింది. అదే కోణంలో 2009లో నేను సెకండ్ టైం వచ్చేటప్పటికి నేను 4 ఎంపీటీసీలు ఉంటే గెలవడం, నేను సెకండ్ టైం మళ్ళీ గెలవడం. 2009లో నేను టికెట్ ఎక్స్పెక్ట్ చేసిన, అంతకంటే ముందే నాకు మహిళా అధ్యక్షురాలు ఇచ్చారు. దానికంటే ముందు స్టేట్ మహిళా ఆర్గనైజింగ్ సెక్రటరీ చేసిన నేను సర్పంచ్ల సంఘం అధ్యక్షురాలుగా 2001 to 2006 వరకు పనిచేసిన. అంటే జిల్లా అధ్యక్షులుగా పని చేసినప్పటికీ మీకు 2009, 2014 ఎన్నికల్లో టికెట్ కోసం ఆశించినా కూడా ఎందుకు పార్టీ సుముఖత వ్యక్తం చేయలేదు మీకు టికెట్ ఇవ్వడానికి? ఎక్కడ మైనస్ అంటారు? మైనస్లు అంటూ ఏమి లేవండి. ఆ రోజుల వరకు పటాన్ చెరువుకు వచ్చేసి సంగారెడ్డి కాన్స్టిట్యున్సీలో మనకి పటాన్ చెరువు ఉండింది. అంతకంటే ముందు మీకు చెప్పాను కదా, రామచంద్రరెడ్డి గారు కానీ రెడ్డి కానీ సంగారెడ్డి ఎమ్మెల్యేలుగా ఉన్నారు. 2001 కాకుండా ఇప్పుడు మనకు వచ్చి డీలిమిటేషన్ అయినప్పుడు 2009లో డీలిమిటేషన్ అయింది. అప్పుడు మనకి టికెట్ పటాన్చెరు నుంచి మనం ఫస్ట్ టైం ఆశించడం జరిగింది. సరే, మనకంటే సీనియర్ నాయకుడు ఉన్నారనుకోనో, లేకపోతే పార్టీలో ఇక అనేక అంశాలు రెఫరెన్సు అవన్నీ చోటు చేసుకుంటాయి కాబట్టి ఆ రోజు మనకంటే సీనియర్ అన్న తనకి ఇవ్వడం జరిగింది 2009లో. ఇంకా అప్పటికి మనం అంటే 2009లో ఆల్మోస్ట్ ఆల్ టికెట్ కన్ఫర్మేషన్లో కొన్ని కారణాల చేత టికెట్ వచ్చేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. తర్వాత వచ్చేసి 2009లోనే మేము మళ్ళీ సిపిఎంకు కూడా పార్టీ ఇచ్చింది. ఆ ఇబ్బందితో మనం వాళ్ళకి పనిచేయడం జరిగింది. 2014లో ఎక్స్పెక్ట్ చేసినాం, మళ్ళీ టికెట్ రాలేదు మనకి. అప్పటికి మనకు జిల్లా పార్టీ ప్రెసిడెంట్ ఇచ్చారు, కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ ఇచ్చారు. 2 times మళ్ళీ మనకే ఇస్తే పార్టీలో స్టాండ్ అయిపోయి కష్టకాలంలో కూడా టీడీపీ పార్టీని మనం ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. ఇక్కడ సీనియర్ జూనియర్ పక్కన పెడితే ఎవరు పనితీరు బాగుంది, ప్రజల్లో ఎవరికి మంచి వే ఉంది, మంచి పలుకుబడింది, ప్రజల మద్దతు ఎవరి వైపు ఉందనే పార్టీలు చూసి టికెట్ ఇస్తాయన్నమాట. అంటే ఇవన్నీ ప్రతి 5 ఏళ్ళకోసారి జరిగే ఎన్నికల్లో సర్వే చేసుకునే అధిష్టాన కొన్ని ప్రభావితానికి లోనే కంటే పలుకుబడో లేదంటే పైనుంచి వచ్చే ఒత్తిడో వీటికి లోనే ఇచ్చేటి ఉంటాయి. కానీ కొన్ని నియోజకవర్గాలు మాత్రం సర్వేల ప్రకారమే ఇస్తారు, ఎవరికి ప్రజల్లో బాగుంది, ఏంటి పరిస్థితి, వీళ్ళకి ఇస్తే గెలుస్తారా లేదని. ఈ సమయంలో మీ గురించి సర్వే చేసి ఉంటారు, అయినా కూడా మీకు టికెట్ ఇవ్వకుండా వాళ్ళకే ఇచ్చారంటే అర్థం ఏంటి? అంటే కేవలం సీనియారిటీ ప్రకారమే వాళ్ళకి ఇచ్చారని, అంటే మీకు ప్రజల్లో పలుకుబడి లేదనే, ప్రజల్లో మద్దతు మీ వైపు ప్రజల్లో మనకు మద్దతు లేదని అనుకుంటే బాబు గారు మనకు ప్రెసిడెంట్ ఇచ్చేటువంటి, అధ్యక్షులు ఇచ్చేటువంటి పార్టీ పదవులు ఎవరికి ఎన్నైనా ఇవ్వచ్చు కదా. పార్టీ పదవులు వేరు, టికెట్కి వచ్చేటప్పటికి అడుగు పెట్టిన నాడే మనకున్న రాజకీయాల్లో మనకు సార్థకత. ఆశించడంలో తప్పు, ఆశించడానికి అడుగులు వేసి పనిచేయడంలో తప్పు లేదు. నేను ఒక సర్పంచ్గా ఎన్నికై
ఆ స్థాయి వరకు నేను వెళ్ళగలిగానంటే నాకు ఎన్నో రకాలుగా దాన్ని ప్రయత్నం చేయడంలో తప్ప అనుకున్నారు మీరు ఏదో డ్వాక్రా మహిళా సంఘం నా అధ్యక్షురాలుగా ఉన్న నేను ఇలా ఈ స్థాయి వరకు వెళ్తాను, ఎమ్మెల్యే టికెట్ ఆశించే వరకు వెళ్తానని ఈ రోజు అనుకున్నారా మీరు? అలా ఎప్పుడూ అనుకోలేదు ముందు ఈ రకంగా వెళ్ళి ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత మనం చేసేటువంటి పరిస్థితులు పని ఎందుకు చేయకూడదు, మనం కూడా ప్రజలతో మమేకమైపోయి అంటే ఒక కాన్సెప్ట్ ఉంది. ప్రతినిధిగా గ్రామ స్థాయిలో ప్రతినిధిగా కొంతవరకు ప్రజలకి అనుకున్న పనులు చేయగలుగుతాం. ఎగ్జాంపుల్ ఏవైనా ఒక ఎమ్మెల్యేగా చట్టసభలోకి వెళ్ళినప్పుడు చట్టాలు చేయగలిగేటువంటి పరిస్థితి ఉంటుంది. ఒక ఎమ్మెల్యేగా ఎన్నికయ్యి చట్టసభలోకి వెళ్ళినప్పుడు ఏ స్కీమ్స్ తీసుకొచ్చి ఏ పనులు ప్రజలకు ఉన్నాయి, ఎన్ని సిస్టమ్స్ ఉన్నాయో తెలిసేటువంటి పరిస్థితి. చాలామంది వాటిని వినియోగించుకోరన్నటువంటి నాకు అవగాహన. నేను అవకాశం ఇస్తే పూర్తి స్థాయిలో వినియోగించుకొని మన నియోజకవర్గాన్ని అభివృద్ధిలోకి తీసుకొచ్చేటువంటి పని చేసి చూపిస్తామనేటువంటి ఒక కసితో మేము అప్పుడు కూడా టికెట్ కోసం ప్రయత్నం చేశాం. ఆ దిశగా ఎమ్మెల్యే కావాలని ఆశించడం జరిగింది.